హలో, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చాను. నాకేమైంది? మీరు ప్రెగ్నెంటా? డాక్టర్ గారు ఏం చెప్పారు విన్నావు కదా? ఇంకో నెల వరకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అస్సలు తినకూడదు. అర్థమైందా? డాక్టర్, ఇదిగోండి రిపోర్ట్స్. మీరు చాలా వీక్గా ఉన్నారు. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది. టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోకపోతే మీకు ప్రమాదం. నా కడుపులో బిడ్డకేం కాదు కదా డాక్టర్? నేను చెప్తుంది మీ బేబీ గురించి. మీరు కేర్ తీసుకోకపోతే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. వీలైనంత ఫాస్ట్గా మీరు రికవరీ అవ్వాలి. అలాగే డాక్టర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ఆయన దుబాయ్లో ఉన్నారు. అదేంటి, ఈ టైంలో మీ భర్త మీ దగ్గరే ఉండాలి కదా? అది వర్క్ కోసం వెళ్ళారు. డెలివరీ టైం కల్లా వచ్చేస్తారు. సరే, మీ పేరేంటి? అర్జున్ ప్రసాద్ గారు మేజర్ కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నా పేరు వివరాలు అవి తెలిస్తే నేను ఆయన కోడలు అని తెలిసే ప్రమాదం ఉంది. ఇంట్లో తెలిస్తే ఇంకా ప్రమాదం. మీ పేరు చెప్పండి, రిపోర్ట్స్లో రాయాలి. ఆయిషా. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఏమంటున్నారండి? నేనెందుకు అబద్ధం చెప్తాను? మరి నేను మిమ్మల్ని గుళ్ళో నుండి తీసుకొచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే హిందువుల్లో ఉన్నారు. ముస్లిం పేరు చెప్తున్నారేంటి? అదా, అంటే మా ఆయన హిందూ, నేను ముస్లిం. నేను ఇలా ఉండడం ఆయనకిష్టం. ఓ, ఓకే. ఇది మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా? అవునండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ టైంకి తీసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు. ఈ మెడిసిన్స్ వాడండి. మెడిసిన్స్ అన్ని ఫైల్లో రాశాను. ఎవ్రీ వీక్ వచ్చి చెక్ చేయించు.